ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆకాశానికి కూడా అప్పుడప్పుడు మబ్బులు కమ్ముతూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మబ్బులు, ఏదో ఒక చీకటి, ఏదో ఒక అంధకారం మాత్రం కన్ఫామ్గా ఉంటూ ఉంటాయి. అంధకారాన్ని చూసుకోకుండా ఆగిపోవద్దు. జీవితం అంటే ఏంటో ఒక అడుగు ముందుకే చూడండి. ఎందుకంటే శత్రువులు, స్నేహితులు, అవమానించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎదుర్కొని మనం నిలబడాలి అంటే ఒక అడుగు మాత్రం తప్పకుండా ముందుకేయాలి ఫ్రెండ్స్. ఒక ఆలోచన మీ జీవితాన్ని నిలబెట్టింది. ఒక ఆలోచన మీ బ్రతుకుని మార్చగలిగింది. ఒక కష్టం నిన్ను నిలపగలిగింది. ఒక బంధం నిన్ను ఎక్కడికి కదలనీయకోకుండా ఆపజేయగలిగింది. నీ కడుపును పుట్టిన బిడ్డలే కావచ్చు, నిన్ను కట్టుకున్న భర్తే కావచ్చు. నీకంటూ ఒక బంధాన్ని ఏర్పరచుకుంటే నీకంటూ ఒక బాధ్యతగా నిలబడగలిగింది. బంధాన్ని చూసినప్పుడల్లా వచ్చే మబ్బులు అప్పుడప్పుడు చీకట్ల కమ్ముతూ ఉంటాయి. ఆ మబ్బు తెరల లాంటి చీకట్లను చూసి మీ బంధాలని, మీ బాధ్యతల్ని, మీ జీవితాన్ని ఎండమామలు చేసుకోమంటారు ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఎండ 4 నెలలే ఉంటుంది. అలాగే శీతాకాలంలో కూడా చలికాలం 4 నెలలే ఉంటుంది. అన్నిటికీ కాలాలు మారుతున్నప్పుడు మనిషికి ఎందుకు ఫ్రెండ్స్ కష్టాలు మారు? ఒకే కష్టంతో మనం ఎప్పుడూ బ్రతకం కదా. కష్టాలు మారుతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. ఎదుర్కోవటమే నీ లక్ష్యం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోమని